రైట్, నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులపైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించింది? నిన్న పద్దుల తర్వాత ఏ వస్తువులపైన ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరిగాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మొత్తంగా ఇటు సిగరెట్, కాఫీ యంత్రాలపైన భారీగా ధరలు పెరగబోతున్నాయి. ఫెర్టిలైజర్స్ పైన ధరలు పెరుగుతాయి. ఇనుము పైన కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక కార్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీస్, సోలార్ ప్యానెళ్ల పైన, తర్వాత మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్ పైన కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక సీ ఫుడ్ పైన కూడా కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. సో వారం రోజుల్లో ధరల అమలుకి వారం రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. సో నిన్నే బడ్జెట్ అనౌన్స్ చేశారు కాబట్టి వీటిపైన ధరలు తగ్గే అవకాశం ఉంది. సో కొంత ఇక్కడ సిగరెట్ల పైన ధరలు పెరగడానికి పెద్దగా ఎవరు సామాన్యులు అంతా పెరగడాన్ని ఎవరు పెద్దగా ప్రభావం చూపించదు. అది కొంతమందికి మాత్రమే, అయితే సిగరెట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. ఇక కాఫీ యంత్రాలు, ఫెర్టిలైజర్స్, మోస్ట్లీ ఫెర్టిలైజర్స్ పైన అంటే రైతుల పైన భారం పడినట్టే. ఇనుము ధరల విషయంలో కూడా కొంత ఐరన్ ఓర్కి సంబంధించి దాన్ని ఎక్స్పోర్టింగ్ ఏమంటారు దాన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇనుము ధర పెరగడం పైన. సో ఈ స్థాయిలో బడ్జెట్ ఉంటుంది. సామాన్యుల పైన కొంత ప్రభావం పడుతుంది, కొంత రిలాక్సేషన్ దొరుకుతుందని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఎవరు ఆశించలేదు. సో సడన్గా ఈ డౌన్ఫాల్ అంటే బడ్జెట్కి సంబంధించిన విషయం పైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ తగ్గుతాయంటే విదేశీ పర్యాటకాల పైన తగ్గే అవకాశం ఉందట. కానీ ఎంతమంది విదేశీ పర్యటనలు చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ విత్ ఇన్ ఇండియాలో ఉంటుండ్రు. ఇక్కడే ఉద్యోగాలు, ఇక్కడే చదువులు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో విదేశీ పర్యటనకి చాలా తక్కువ మంది, అరుదుగా ఎవ్రీ 100లో ఒక 10% లేదా 5% మాత్రమే వెళ్తుంటారు, వాళ్ళకి అవకాశం. ఇక విదేశీ విద్య పైన కూడా కొంత ఖర్చు తగ్గించే విధంగా దీన్ని తగ్గబోతుందంట. ఆల్కహాల్ పైన తగ్గబోతుందంట. తర్వాత షూ పైన, లెదర్ షూస్, అప్పర్ బాట్ పైన తగ్గబోతోంది. ఇక సోలార్ ప్యానెల్స్ పైన తగ్గబోతోంది. ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలపై తగ్గబోతోంది. క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్ పైన కూడా తగ్గే అవకాశం ఉందట. ఇక వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలకి కొంత 20 నుంచి 10% దాన్ని BCD, బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గించారంట. మెడిసిన్స్ పైన, ముఖ్యంగా క్యాన్సర్ మెడిసిన్ పైన, డయాబెటిక్ మెడిసిన్ పైన, ఇక మన దేశ తీర ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి వరకు ఉన్న వరకు సముద్ర జలాల్లో మన జాలర్లు పట్టుకునే చేపల్లో కొంత సీ ఫుడ్, మన విత్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి సీ ఫుడ్ పైన ట్యాక్స్ తగ్గుతుంది. ఇక న్యూక్లియర్ ప్రోడక్ట్స్ వాడేటువంటి రా మెటీరియల్స్ పైన ట్యాక్స్ తగ్గుతుంది. విద్యుత్ వాహనాల్లో ట్యాక్స్ తగ్గుతుంది. భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, భారత్లో ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నాయి, సో అది ఎక్కడ అమ్ముతున్నారు, వాటి ధర తగ్గే అవకాశం ఉందట. ఇక ధర పెరిగే దాంట్లో సిగరెట్స్, తర్వాత ఇంకా రకరకాలుగా ఫ్యూచర్ ఆప్షన్స్ ట్రేడింగ్లో విలాసవంత లగ్జరియస్ వాచెస్, ఆల్కహాల్, సిగరెట్లు, బీడులు, పాన్ మసాలా, గుట్కాపై పెరిగే అవకాశం ఉంది. కాఫీ యంత్రాల పైన కూడా పెరిగే అవకాశం ఉంది. తర్వాత అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రేట్ ఫాస్ఫేట్ పైన కూడా పెరగవచ్చు. తర్వాత షూటింగ్ కోసం వాడే కెమెరాల ధరలు కూడా పెరగవచ్చు. సో కెమెరాల ధర పెరగవచ్చు, మైక్స్, ఇతరత్ర ప్రోడక్ట్స్ ధరలు కూడా పెరగవచ్చు. సో మనతో పాటుగా అనలిస్ట్ విష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ విష్ణు గారు జాయిన్ అవుతున్నారు. విష్ణు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, విష్ణు గారు, నా బడ్జెట్ చూసారు. సో కొన్ని లక్షల కోట్ల బడ్జెట్, 54.50 సంథింగ్. సో ఆ బడ్జెట్లో ఎక్కడెక్కడ ఎటువంటి మార్పులు ఉంటాయి, సామాన్యులకి ఈ బడ్జెట్ ఎంత మేర కొంత గుడ్ న్యూస్గా చెప్పాలి? ఖచ్చితంగా ఇది ఎనర్జీ ట్రాన్సిషన్ లో, సోలార్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇది చాలా ప్రైజెస్ తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి విషయం. కానీ ఒక విషయం మనము బీజేపీ గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు, సిన్ గూడ్స్ అని ఉంటాయన్నమాట. సిన్ గూడ్స్ అంటే ఆల్కహాల్, సిగరెట్స్, మన శరీరానికి ఏదైతే హాని కలిగిస్తుందో వాటిని సిన్ గూడ్స్ అంటారు. సో ఈ సిన్ గూడ్స్ మీద ప్రతి బడ్జెట్ లో వాళ్ళు ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈసారి కూడా ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇదొక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇలా ఏదైతే చెడ్డ అలవాట్లు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో. కానీ ఏదైతే విదేశీ పర్యటన ఉందో, మీరు అన్నట్టు విదేశీ పర్యాటకులు మన దేశానికి కొంచెం తక్కువనే వస్తారు. డొమెస్టిక్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు. ఈ డొమెస్టిక్ టూరిస్ట్ మీద ఏదైనా మినహాయింపు ఇస్తే బాగుండేది. ఈ విదేశీ పర్యాటకుల కన్నా ఇదొకటి చాలా బాధ కలిగించినట్టు విషయము. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ బూస్ట్ అవ్వాలి అని అంటే టూరిజం సెక్టర్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇండియాలో టూరిజం సెక్టర్ ఎక్కువ ఫారెన్ టూరిస్ట్ కన్నా ఎక్కువ డొమెస్టిక్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ డొమెస్టిక్ టూరిస్ట్కి ఏదైనా బెనిఫిట్ ఇస్తే బాగుంటుంది. దానికన్నా ఒకటి సోలార్ ప్యానెల్స్, క్రిటికల్ ఎనర్జీ, క్రిటికల్ ఎలిమెంట్స్ అని అన్నాం మనం ఇంతకుముందే. అంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే మనము స్పేస్ టెక్నాలజీలో, రాకెట్ టెక్నాలజీలో రేర్ ఎర్త్ మెటల్స్ ని మనం వాడతామో, అట్ ద సేమ్ టైం క్రిటికల్ ఎలిమెంట్స్ అంటే సెమీకండక్టర్ డివైసెస్, ఈ సెమీకండక్టర్ డివైసెస్ మీద ట్యాక్సెస్ తగ్గించడము, దాని ద్వారా మొబైల్ ఫోన్స్ తగ్గడము, టీవీలు తగ్గడము,
ఇంటరాక్టివ్ ప్యానెల్స్ తగ్గడము, ఇది చాలా మంచి విషయము. క్రిటికల్ ఎలిమెంట్స్ ని రెడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ డివైజెస్, స్పేస్, డిఫెన్స్ వాటి మీద ప్రైజెస్ తగ్గుతుంది కాబట్టి అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విదేశీ విద్య. ఇప్పుడు మన దేశం నుంచి బయట కంట్రీస్కి వెళ్ళి విదేశీ విద్య చదువుకునే వాళ్ళకి ట్యాక్స్ తక్కువ. ఎందుకంటే ఒక పదం ఉంటుంది రెమిటెన్సెస్ అన్నమాట. బయట కంట్రీస్ మనకు వచ్చే రెమిటెన్సెస్ పెరగాలి అని అంటే మన వాళ్ళు బయట దేశానికి వెళ్ళి అక్కడ చదువు మంచిగా ఫారెన్ చదువు వాళ్ళకి అవలంబించాలి. అలా అవలంబించాలి అంటే ట్యాక్స్ అనేది ఒకటి పెద్ద రూపకంగా ఉండేది. ఆ ట్యాక్స్ ఒకటి రెడ్యూస్ చేయడం కూడా మంచి విషయమే. సో దాంతో పాటు మనం ఒకటి క్యాన్సర్ మందులు, ఇప్పుడు మనం చూస్తే ప్రతి 10 మందిలో ఒకరు క్యాన్సర్ పేషెంట్ అయితే ఈ మధ్యలో చూస్తున్నాం మనము. నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్తుంది. సో క్యాన్సర్ మెడిసిన్ మీద ప్రైజెస్ తగ్గించడము చాలా మంచి విషయము. దాంతో పాటు భారత్ లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, విమానాల విడిభాగాలు, ఇప్పుడు మనం చూస్తే ఏరోడైనమిక్ వింగ్స్, ఏవియోనిక్స్, వీటి మీద విడిభాగాల మీద రెడ్యూస్ చేయడం కూడా మంచి విషయమే. అణు విద్యుత్ ప్రాజెక్టులకు, అవును, ఇప్పుడు మనము ఆల్టర్నేటివ్ ఎనర్జీ లాగా న్యూక్లియర్ ఎనర్జీని మనం తీసుకొని వెళ్తున్నాము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా అగ్రెసివ్ గా న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ మీద ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, థర్మల్ పవర్ కావచ్చు, ఈ ఆయిల్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కావచ్చు, ఎప్పటికైనా అది అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కూడా అంత బూస్టింగ్ గా ఉండదు. కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ మీద ఇంపార్టెన్స్ ఇస్తూ ఎలక్ట్రిసిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ దానికి కావాల్సిన విడిభాగాల మీద తక్కువ